అందరికీ నమస్కారం. నేను మీ కొట్టే కావ్య. తన దారి రహదారి అంటూ రాజకీయ నాయకులు అందరూ ఒక దారిలో వెళ్తుంటే ఈయన మాత్రం ఒక సపరేట్ రూట్ అంటూ తన కార్యకర్తలకు విభిన్న శైలిని చూపిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి వైఖరి గురించి ఈరోజు మనతో విశ్లేషించడానికి ఉన్నారు పొలిటికల్ అనలిస్టు అంకమరావు గారు. సార్ నమస్తే అండి. నమస్తే సార్, అధికారం ఉంటే పరదాలు, అధికారం లేకపోతే పాస్లు. ఒక ప్రజాస్వామ్యబద్ధంగా గెలిచినటువంటి ఎమ్మెల్యేకు ఉండాల్సిన వైఖరి ఇదే అంటారా? జగన్మోహన్ రెడ్డి మీరు ఉదాహరించినట్టు విభిన్నమైనటువంటి రాజకీయ నాయకుడు. సహజంగా రాజకీయ నాయకులు ఏ విధంగా ఉంటారంటే ఓడిపోయిన తర్వాత మళ్ళీ గెలవటానికి ఎలా అనేది ఆలోచిస్తూ ఉంటారు. జగన్మోహన్ రెడ్డి అధికారం తప్ప వేరేది ఏం కనపడదు. అధికారం, డబ్బు. అలాగే ఆయన 3 అంశాలు ఉన్నటువంటి ఏకైక రాజకీయ నాయకుడు నాకు తెలిసినంతవరకు ప్రపంచ దేశాల్లో. 1 ఫ్యాక్షనిస్ట్, 2 వ్యాపారస్తుడు, 3 రాజకీయ నాయకుడు. వీళ్ళు ముగ్గురు కలిసిన వాళ్ళు ఇంతవరకు ఎవరు లేరు. మీరు కావాలంటే భూతద్దంలో ఎత్తుకుని చూడండి. ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా ఇంతవరకు ఎవరు లేరు. ఆ 3 కలిసినటువంటి ఏకైక వ్యక్తి ఇతనే. అంటే అతని వ్యాపార సామ్రాజ్యంలో తండ్రిని అడ్డం పెట్టుకొని, తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఏ విధంగా వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకొని అపారమైనటువంటి సంపద సృష్టించుకున్నాడో మనందరికీ తెలుసు. దాని గురించి ఈరోజు కూడా సిబిఐ వాళ్ళు ఆయన మీద ఎన్ని అభియోగాలు మోపారు, ఈడీ వాళ్ళు ఎన్ని అభియోగాలు మోపారు. ఇంకా దాని గురించి న్యాయస్థానం ఇచ్చిన వెలుసుబాటుతోటి ప్రతిపక్ష నేత అయ్యాడు, ముఖ్యమంత్రి కూడా అయ్యాడు. గమనించుకోవాలి. భారతదేశంలో కాదు ప్రపంచంలో కూడా ఇన్ని సంవత్సరాలు బెయిల్ మీద ఉండి రాజకీయం నడుపుతున్న ఏకైక వ్యక్తి కూడా జగన్మోహన్ రెడ్డి. ఆ క్రెడిట్ కూడా అతనికే దక్కుతుంది. మరి అది నాయకుల లోపం అంటారా లేకపోతే వ్యవస్థల లోపం అంటారా? ప్రజల లోపం. వ్యవస్థలు ఎందుకు అనాలి మనం? రాజకీయ నాయకులు ఎందుకు అనాలా? అంటే తప్పు చేసి బయటకు వచ్చారు కదా. రాజకీయ నాయకుల్ని గెలిపించేది మనమే కదా. అతనంటే ఏంటి, వాళ్ళ తాతగారి చరిత్ర ఏంటి, వాళ్ళ తండ్రి గారి చరిత్ర ఏంటి, అతనేంటి క్షుణ్ణంగా తెలిసిన తర్వాత ఇన్ని వేల కోట్ల రూపాయలు సిబిఐ వాళ్ళు అటాచ్ చేసిన తర్వాత అతను ఒక పార్టీ పెట్టి నేను వస్తున్నాను అని చెప్పానంటే ప్రజలు ఆదరించారు అంటే అతనేం భావించాడు? అవినీతి గురించి ప్రజలు ఆలోచించట్లేదు అని భావించాడు. మరి అన్నప్పుడు ఏమనుకుంటాడు? ప్రజలెటు అవినీతి గురించి ఆలోచించట్లేదు కదా, నేను ఎంతైనా దోచుకోవచ్చు అనుకున్నాడు. మరి ఆ లోపం ఎవరిది? ప్రజలదే కదా. అవినీతి పరుణ్ణి, హంతకుణ్ణి, కబ్జాకోరుల్ని, రౌడీలని వాళ్ళని ప్రజాప్రతినిధులుగా గనక ప్రజలు తిరస్కరిస్తే అన్ని పార్టీలు ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉంటాయిగా. ఖచ్చితంగా. మరి అలా ప్రజలు కూడా భావించట్లేదు కాబట్టే కదా ఇలాంటి వాళ్ళు పుట్టగొడుగుల్లా పుట్టుకుంటూ వస్తున్నారు. ఈరోజు ప్రజాస్వామ్య భారతదేశం ఈ విధంగా తయారైంది. మన భారతదేశం స్వతంత్రం వచ్చినాడు మన రూపాయి విలువ ఎంత, అమెరికా డాలర్ విలువ ఎంత. ఈరోజు ఇంత సహజ సంపదలు మనకుండి, సహజ వనరులు మనకుండి, అపారమైనటువంటి శక్తి ఉన్నటువంటి యువకులు మన దగ్గర ఉండి మరి ఎందుకు మనం ఈ స్టేజీలో ఉన్నామో అమెరికా ఆ స్థాయిలో ఎందుకుంది? నిస్సందేహంగా పాలకులు చేసే తప్పులు. అలాంటి పాలకులు ఎన్నుకుంటున్నాడు ప్రజలది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఈరోజు మీరు అన్నట్టు అధికారంలో ఉంటే పరదాలు, అధికారం లేకుండా అతను కలుసుకోవాలంటే పాసులు. మంచి ఉపమానం చెప్పారు మీరు. నిస్సందేహంగా ఈరోజు అధికారంలో ఉండగా తన సొంత నియోజకవర్గానికి 1978 నుంచి 47 సంవత్సరాలు తన ఇంట్లో ఉన్నటువంటి పులివెందుల నియోజకవర్గ శాసనసభ్యత్వానికి సంబంధించి అక్కడికి వెళ్ళాలన్నా కూడా పరదాలు కట్టుకుని వెళ్ళాడు అంటే ఇంతకంటే గొప్ప వ్యక్తిని కూడా ఉంటాడా? అంటే తమ పార్టీ అధికారంలోకి రాలేదు అన్న జీర్ణించుకోలేని వార్త కన్నా కూడా పులివెందులో జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి ఓటమి ఆయన ఎక్కువ బాధించిందంటారు. నిస్సందేహంగా అనుమానమే లేదు దాంట్లో. అంటే ఇక్కడ గమనించుకోవాల్సిన అవసరం ఏంటంటే 1996లో వాళ్ళ నాన్న రాజశేఖర రెడ్డి లోక్సభకు పోటీ చేసిన సందర్భంలో లోక్సభ నియోజకవర్గానికి బొటాబొటీగా 5,000 లోపు మెజార్టీతో బయటపడ్డాడు. ఓకే. ఆ రోజే అంటే పోలీసులు తమ కర్తవ్యాన్ని కనుక సక్రమంగా రాయలసీమ ప్రాంతాల్లో నిర్వహిస్తే ఈరోజు సోకాల్డ్ ఫ్యాక్షనిస్టులు అనుకున్న వాళ్ళ పరిస్థితి కావచ్చు, మిగిలిన వాళ్ళ పరిస్థితి కావచ్చు ఏ విధంగా ఉంటుంది అనేది మళ్ళీ కోయ ప్రవీణ్ ఆ రోజు ఉమేష్ చంద్ర గారు ఇద్దరు నిరూపించారు. గమనించుకోండి మీరు ఇక్కడ. అంటే సమర్థవంతమైన నాయకుడు పైనుండి పోలీసులకు స్వేచ్ఛ ఇస్తే ఏ విధంగా చేయగలరనడానికి వీళ్ళిద్దరూ ఉదాహరణ. ఓకే. అంటే అలా మిగిలిన వాళ్ళు చేయలేకపోబట్టి, వాళ్ళని చూసి భయపడబట్టి, భయంగా వాళ్ళు ఓట్లు వెళ్లకుండా ఉంటే వాళ్ళ ఓట్లు దొంగ ఓట్లు వేయించుకున్నారు కాబట్టి ఇప్పుడు దాకా వాళ్ళ ఇష్టారాజ్యంగా అక్కడ కొనసాగుతూ ఉంది. ఇప్పుడు పులివెందుల జెడ్పీటీసీ కూడా పోలీసులు ఏ విధంగా నిర్వహించారో చూసిన తర్వాత ప్రజలకి ఈరోజు స్వాతంత్రం వచ్చిందనే భావన ప్రజల్లో ఉంది కాబట్టి దాన్ని కనుక నిలుపుకునే విధంగా కనుక ఈ కూటమి ప్రభుత్వం ముందుకెళ్తే రేపు పొద్దున పులివెందులలో కూడా గెలవడం పెద్ద కష్టమైన పని కాదనేది నేను గట్టిగా చెప్పగలను. అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. ఇప్పుడు దాకా దృష్టి పెట్టలేదు. కాకపోతే ఇప్పుడు మిర్చిలో ఒక డైలాగ్ ఉంది, ప్రభా చెబుతాడు, ఇప్పుడు దాకా ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క,
ఇప్పుడు దాకా తండ్రిని చూశారు, ఇప్పుడు వాడు కొడుకు వచ్చాడని చెప్పండి, లెక్కలన్నీ మారుస్తాడు, మీ తాట తీస్తాడని చెప్పిన ఏ విధంగా చెబుతాడో ఈరోజు లోకేష్ బాబు ఆ విధంగా ఈరోజు తయారాడని అయితే మనం భావించవచ్చు. అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. కారణం ఏందంటే తండ్రి పరిపాలన చూసుకుంటా ఉంటే రాజకీయం ఇట్లా చేయొచ్చు అని చెప్పని కొడుకు ఈరోజు చూపిస్తున్నాడు లోకేష్ బాబు అనే వ్యక్తి. నిస్సందేహంగా ఇదే విధంగా కనుక ఆయన దృష్టి పెట్టి పార్టీ మీద శ్రేణులు సమాయత్తపరిచి కనుక ముందుకెళ్తూ ఉంటే రోజుకు 2 గంటలు అటు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఇటు లోకేష్ బాబు గారు కావచ్చు, ఇద్దరు కూడా పార్టీ మీద కనుక దృష్టి పెడితే ప్రజలు ఒక నిర్ణయానికి వచ్చారు. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఇక రాజకీయాలు చేయడానికి అనర్హుడు ఆంధ్ర రాష్ట్రంలో అనే నిర్ణయానికి ప్రజలు సంపూర్ణంగా వచ్చారు. ఎందుకంటే 151 స్థానాలు వచ్చిన వ్యక్తులకి 11 స్థానాలకు పరిమితం చేయటం అంటే ప్రజలు ఏ విధంగా అతని మీద కోపంతో ఓట్లేశారో ఇక్కడ మనం ఆలోచించుకోవాలి. అంటే వాళ్ళ ఆశలకి అనుగుణంగా వాళ్ళ అభిప్రాయాలను గౌరవిస్తూ వీళ్ళు కనుక పరిపాలన చేయగలిగితే భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి గురించి వాళ్ళు మర్చిపోయారు, మీరు కూడా మర్చిపోండి అని చెప్పని ప్రజలు పాలకులు చెబుతున్నారు. కానీ పాలకులు ఇంకా అప్పుడప్పుడు జగన్మోహన్ రెడ్డిని గుర్తు చేస్తున్నారు. అది చేయాల్సిన అవసరం లేదు. అతను చేసిన అరాచకాలు అక్రమాలకు సంబంధించి మీరు శిక్షలు వేయించండి చాలు. చట్టం తన పని తాను చేసుకుపోతే ప్రజలు తన పని నేను చేసుకుంటూ వెళ్ళిపోతారు. ప్రజలు ఎదురు చూస్తుంది అది, దాన్ని కొనసాగిస్తారని అయితే మనం భావించాలి. ఇక ఇక్కడ పరదాలు అయిపోయింది, అధికారంలో ఉండగా పరదాలు కట్టుకున్నాడు, ఇప్పుడు పాసులు. దీని కనుక నా ఉద్దేశం చెప్పాలి అంటే నాకు తెలిసినంతవరకు పులివెందల్లో జగన్మోహన్ రెడ్డికి ఇదే చివరి పర్యటన అని నేనైతే భావిస్తున్నాను. అంటే ఎన్నికలు అయిపోయి గవర్నమెంట్ మారిపోయిన తర్వాత అయితే ఆయన ఇప్పుడు బెంగళూరు ప్యాలెస్ లేకపోతే తాడేపల్లి ప్యాలెస్ ఇలా పరిమితం అవుతూ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క వర్ధంతిని పురస్కరించుకుని అయితే ఆయన అక్కడికి వెళ్ళి ఇలా చేస్తున్నారు. ప్రజలు కూడా అటు క్యాడర్ అయితే కావచ్చు, ప్రజలైతే కావచ్చు, రాక తమ నాయకుడు వచ్చాడు, సమస్యలు చెప్పుకుందాం, కష్టపడి గెలిపించుకున్నారు కదా ఎమ్మెల్యేలు అని చెప్పని అనుకుంటారు. మరి ఇలాంటి టైంలో ఈ పాసులు పెట్టడం అనేది అటు క్యాడర్కి ప్రజలకు కూడా మధ్య వ్యత్యాసం చూపిస్తుంది కదా. నిస్సందేహంగా ఇంకా వాళ్ళ దగ్గర చులకనవుతాడు, అందులో ఎలాంటి సందేహం కూడా లేదు. ఈరోజు తండ్రి సమాధి వద్ద జరిగిన సంఘటన కూడా వాళ్ళకి ఇంకా బాధిస్తూనే ఉంటుంది. ఎందుకంటే తల్లితోటి ప్రవర్తించిన విధానం కావచ్చు. సరే, ఇప్పుడు ఆమె వచ్చింది, చేయి తీసుకొని ముద్దు పెట్టుకుంది, ఆమె భుజం మీద చేయేసాడు, అంతవరకే పరిమితం అయింది తప్ప ఆమెను గతంలో లాగా ఆప్యాయంగాను అనురాగంగాను ఆయన ప్రవర్తించాల. ఒక తల్లితో కొడుకుండాల్సిన, ఎందుకంటే తల్లి మీద కోపంతో ఉన్నాడు కాబట్టి అతని మనస్తత్వం తెలిసిన వాళ్ళు ఆ మాత్రం దగ్గర రానియటం కూడా గొప్పే అనుకుంటారు. ఇది కూడా గమనించుకోవాలి. అతని గురించి తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే ఆ మాత్రం కనీసం దగ్గరకు వస్తే చెయ్యి ఇచ్చాడనేది కొంచెం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే తల్లి మీదే న్యాయస్థానానికి వెళ్ళాడు కదా, కాబట్టి అక్కడ తల్లి లేదు, చెల్లి లేదు, ఆస్తులే పరమావిధి, అధికారమే పరమావిధి. కాబట్టి అధికారంలో రావటం కోసం తల్లి చెల్లి ఎంత త్యాగం చేశారో మనందరికీ తెలుసు. ఆయన కోసం ఏ విధంగా వీధి తిరిగారో మనందరికీ తెలుసు. మరి అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళిద్దరిని పక్కన పెట్టాడు కదా. అంటే ఆమెకి ఎంత అతని మీద మనసు విరిగిపోతే అతనికి ఓటేయకుండా అమెరికా వెళ్ళి కూర్చుంటుంది. ఇది కూడా గమనించుకోవాలి కదా. అంటే వాళ్ళ మధ్య విభేదాలు తారాస్థాయికి చేరినాయి. ప్రజల మధ్య ఏదో నటించడానికి ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఇద్దరి మధ్య తారాస్థాయికి చేరింది. మరి ఆమె కూడా మరి కొడుకు పోటీ చేస్తున్నాడు కదా అని చెప్పి ఇక్కడికి వచ్చి ఉండి కూతురు కొడుకు ఇద్దరు పోటీ పెడుతున్నారు కాబట్టి మనకి ఎందుకు లేని చెప్పి అమెరికా వెళ్ళిపోయింది. మరి అతనికి ఆ బాధ కూడా ఉంటుందిగా, తల్లి నా కోసం ఉండలేదు, నాకు ఓటే లేదని. కాబట్టి ఇవన్నీ ఒకదానికి లింక్ అయ్యి ఉంటాయి. జరిగే పరిణామాలు ఏదైనా ప్రజలైతే అతను తిరస్కరించారు, ప్రజలు ఒక నిర్ణయానికి వచ్చి ఉండారు. ఇప్పుడున్న పాలకులు, ఈ కూటమి ప్రభుత్వం, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు ఆ 5 సంవత్సరాలు వాళ్ళు చేసిన అరాచకాలకు అక్రమాలకి ఎవరైతే ప్రజాప్రతినిధులు ఉన్నారో, ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళందరికి కనుక శిక్షలు వేయించగలిగితే రేపు పొద్దున వాళ్ళు ప్రచారం కూడా చేసే పని లేకుండా ఈ ప్రజలే మళ్ళీ వాళ్ళకి పట్టం కడతారు. డెఫినెట్లీ. ఓకే, థ్యాంక్ యూ సార్.